నారమల్లి నీలిమ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు మేము మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ మేము వినాయకుడిని ఇంటికి తెచ్చేసుకున్నామండి. పిల్లలు చాలా సంబరంగా వినాయకుని పూజ చేయాలని ఏమేమి ప్లాన్స్ చేశారో చెప్పలేనండి అసలు. ముందుగానే ఆన్లైన్లో స్టాండ్ తెప్పించుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫ్లవర్స్, డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కొచ్చుకున్నారు. ఆ తర్వాత చిన్నమ్మాయి గులాబ్ జామున్ చేస్తోంది, పెద్దమ్మాయి వాళ్ళ ఫాదర్తో డెకరేషన్ చేస్తోంది. ఇక నేనేమో వంటల్లోకి వచ్చేసానండి. నేను నైవేద్యాలు మాత్రమే చేశాను. ఏమేమి చేశానో మీకు చూపిస్తున్నాను చూడండి. సేమియా సగ్గుబియ్యం పాయసం, బెల్లం కుడుములు, ఆకుకూర పప్పు, అరటికాయ తాళింపు, వడలు, ఇలా చాలా చేశానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా పిల్లలు వినాయక విగ్రహం తెచ్చారు. వాళ్ళే పూజకన్నీ కూడా డెకరేషన్ చేసేశారు. నేను వంటలు మాత్రమే, అంటే ప్రసాదాలు మాత్రమే చేశాను. సో అన్నీ కూడా ఈసారి నేను మా పాపను చదవమన్నానండి మంత్రాలన్నీ కూడా. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే నేను అలవాటు చేయాలనుకున్నాను. పూజలు చేయడం, స్వామికి స్తోత్రాలు చదవడం, అష్టోత్తరాలు చదవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిదని నా ఒపీనియన్. సో అందరం హ్యాపీగా కూర్చొని స్వామికి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి మంత్రాలు చదివి పూజ అయితే ఫినిష్ చేసుకున్నామండి. వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ అండి. పిల్లలు ఎంత బాగా దేవుణ్ణి అలంకరించుకొని పూజ చేసుకొని మనస్ఫూర్తిగా బాగా చదువుకోవాలనో, ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలనో మొక్కుంటారో నిజంగా ఆ స్వామి కనుకరిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలు మొదలు అందరూ కూడా వినాయకుడిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. అలాగే నేను కూడా నా మనసులోని న్యాయమైన కోరికలన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా త్వరగా జరగాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకున్నాను. మీరందరూ కూడా మీ ఇంట్లో వినాయక చవితి చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్తే.